నమస్కారం. ACT9 న్యూస్కు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా వీరవాసరం మండలం తోకలపూడి గ్రామంలో మద్యం మత్తులో కొంతమంది తన గేదెపై అత్యాచారం చేశారని రైతు ఆరోపించారు. రాత్రిపూట పశువుల కొట్టంలో కట్టేసి ఉన్న గేదెపై దాడి చేసి కదలకుండా తాడుతో కట్టేసి మానభంగం చేశారని రైతు పిల్లి సీతారామయ్య ఫిర్యాదు చేశారు. లైంగిక దాడిని ప్రతిఘటించే సమయంలో గేదెపై ఏర్పడిన గాయాలను పోలీసులకు, మీడియా ప్రతినిధులకు చూపించారు. సమాచారం అందుకున్న పోలీసులు, పశువైద్యులు గేదెను పరిశీలించారు. బాలికలపై అఘాయిత్యాలు ఆంధ్రప్రదేశ్లో ఆందోళన కలిగిస్తుండగా గేదెపై అత్యాచారం సంచలనం సృష్టిస్తోంది. ఎలాగంటే అండి గురవన్నాడు లోపల పాలు కట్టేసి లోపల కట్టేసి దాని మీద ఆహారం వేసేసి వెళ్ళిపోయాడు. నల్లాటే లక్ష్వరం అనగా గురవన్నాడు వేరే వాళ్ళు అంటే ఏదో పాఠానికి పక్కన పట్టుకొచ్చింది. గురవన్నాడు నైట్ అవి గంజా తాగినా కానీ మందు తాగలేదు కదండి. ఈ 4 కాళ్ళు కట్టేసింది. ఏదని ఎత్తులు చేసి మానభంగం చేసి పడగొట్టి మానభంగం చేసి వెళ్ళిపోతుంది. నేను తెల్లారి వచ్చేటప్పటికి ఏది ఇలాగ ఒంట్లాగా నాకు ఉనిగిపోతుందండి. ఆ తాడు కొత్తగా కట్టింది, బారుగా కట్టిన తాడు కొత్తగా కట్టేశానండి. తర్వాత చింగిచ్చి పశువుల డాక్టర్ గారికి ఫోన్ చేసి రప్పించానండి. పశువుల డాక్టర్ గారు వచ్చి వేరే వాళ్ళు ఇలాగా దాన్ని 4 పగ్గాలు కట్టేసి మానభంగం చేశాడు కనపడుతుంది. గోళీ తీసేశారు. ఏది 40 2 మాసాలు వెళ్తుంటే ఎందుకంటే లైన్లో పడదాం అని పశువుల డాక్టర్ గారు వెయిటింగ్ చేస్తున్నారండి. ఇది మా గంజా కానీ మందు కానీ తాగిన వాళ్ళు పని చేశారండి. అది ఎంత సైట్ ఉందండి. ఆ సైట్ కాడికి వెళ్ళి 9 దాటి నైట్ 9 దాటిన తర్వాత అదే పని అండి. ఆ ఊరు కుర్రోళ్ళకి గంజాయి మనం తాగుతాం. 1 గంట ఇంటా కొంటాం. అక్కడి నుంచి ఇంటికి వెళ్తాం. అమ్మ నాన్న ఇంటికాడ ఎవరు అడిగోలేదు. ఎక్కడికి వెళ్తాం పట్టుబడికెళ్ళి పని చేస్తాం. మూడో తారీఖు నైట్ అండి. తెల్లవారుజామున లచ్చివరం అనగా 3వ తారీఖు నైట్ నేను పాలు కట్టి తీసుకుని గేదెని లోపల కట్టి మేత కట్ట వేసేసి కట్టేసి వెళ్ళిపోయాయండి. తెల్లవారు లచ్చివరం అనగా సాయంత్రం పొద్దున పూట కొన్ని పాలు తీసుకుని వచ్చేటప్పటికి గేదెని మానభంగం ఏ రోడ్డు పాక నుంచి పగ్గం పట్టుకొచ్చేసి 4 కాళ్ళు కట్టేసి గేదెని పడగొట్టేసి దాన్ని మానభంగం చేసి గేదె లేకుండా చేసేసారండి. దాన్ని మెల్లిమెల్లిగా పాకలను బయట తీసుకొస్తుంటే గేదె నడలేకపోతుంది. అప్పుడు దాటగారికి ఫోన్ చేసి పశువుల డాక్టర్ గారు ఫోన్ చేసి ఆయన రప్పించి 4 ఇండేషన్ చేయించి ఆయనతో మాట్లాడితే గేదెని ఎవరో రేపు చేశారు, పడగొట్టేశారు. వేరే ఎత్తులు మీకు తెల్లలేదని నాకు తెలియదు, నాకేమీ తెలియలేదండి. ఆ ఎత్తులు మాట చూద్దామని మీరు వదిలించేయమన్నాను. డాక్టర్ గారు 5 రోజులు ఇండేషన్ చేసి ఇంకంతకంటే ఎక్కువ చేస్తే మళ్ళీ పాలు ఉండవు, మీరు మాటేరు వెళ్ళి ఆ మాటేరు డాక్టర్ గారిని సమర్థించి హోమియోపతి మందులు పట్టుకొచ్చి వాడమన్నారు. నేను పట్టుకొచ్చి హోమియోపతి మందులు వాడతానండి. తర్వాత మా అబ్బాయి ఎవరు భీమవరం ఉంటే ఆ కౌరంపి 2 రోజులకి ఖాళీ లేక 2 రోజులకి వచ్చారండి. ఆదివారం నా స్టేషన్కి వెళ్ళి ఇలా జరిగింది చెప్పేసి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చానండి. ఇచ్చినప్పుడు ఆదివారం వారం అయిపోయింది. నాకు ఎటువంటి సందర్భం అందలేదు. అందకపోతే నేను ఆదివారం నాడు నేను ఒక పీటర్ గారి దగ్గరికి వెళ్ళి ఈ కాగితాలు పూర్తి చేసుకుని మన కలెక్టర్ గారి ఆఫీస్కి వెళ్ళి కలెక్టర్ గారికి అందజేశాను. కలెక్టర్ గారు అమ్మని వెళ్ళిపోయి నేను వచ్చి చూపిస్తాను, దాన్ని నేను పంపిస్తాను, పశువుల డాక్టర్ గారికి ఈటీవీ నాటి పంపిస్తాను. తర్వాత నేను ఏం చేయాలని చెప్తాను కలెక్టర్ గారు. ఇప్పుడు రోజునండి ఇక్కడికి వచ్చి గంజాయి మంది అవి తాగుతున్నారండి. ఆ తాగిన వాళ్ళు పని చేసేని చెప్పి మాకు నిర్ధారణ వచ్చిందండి.
తాటగారు చెప్పారండి ఎలా నిర్ధారణ తాటగారు పిలిచామండి. ఆయన ఇలాగ 4 కాళ్ళు కట్టేసి ఇలాగంటతోటే దాన్ని మానభంగం పడగొట్టి మానభంగం చేశారు. గోల్డ్ గడ్డ గీసిన ఆనవాళ్ళు ఉన్నాయని చెప్పి తాటగారు నిర్ధారణ చేశారు. మాకు తోకలపూడి గ్రామం నుండి పిల్లి సీతారామయ్య గారు అనే ఆయన రైతు వాళ్ళ యొక్క గేదెని తన కమతం దగ్గర పాకలో కట్టేసి ఉన్న గేదెని ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు దాన్ని కట్టేసి కొట్టి హింసించారని, అన్యాచురల్ ఎఫెన్స్ చేశారని చెప్పేసి ఒక పిటిషన్ ఉంది. దాని మీద మేము స్థానిక వెటర్నరీ డాక్టర్ గారికి తెలియజేసి వాళ్ళ ఆధ్వర్యంలో ఆ గాయపడిన గేదెని పరిశీలించడం జరుగుతుంది. వచ్చిన వివరాలను బట్టి దానిపై ఎవరైనా అలా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి, చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి మేము దర్యాప్తు చేసి నేరం చేశారు వాళ్ళని మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది.